హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని దివేకాంత్. ఇప్పుడైతే ఈవినింగ్ 4:22 అవుతుంది. నేనైతే కొన్ని ఫ్రూట్స్ అయితే కట్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈవినింగ్ స్నాక్స్ కింద. ఇంకా తర్వాత త్వరగా నేను టిఫిన్ సెక్షన్కి వెళ్ళాలి. ఎందుకంటే లేట్ అయిపోతుంది రోజు టిఫిన్ చేసేసరికి అనమాట. అందుకని ఇవేంట్రా బాబు రోజు ఫ్రూట్స్ పెట్టి ఇవి నేను తింటాను అని చెప్తుంది అంటే బ్యాడ్ కూల్ డ్రింక్స్ అండ్ జంక్ ఫుడ్ల కంటే ఇవి చాలా ఉత్తమం. హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ అవ్వడానికి ఇవి ఒక కారణం అనమాట. ఇంకొచ్చేసి బనానాలో ఉండేటువంటి పోషక విలువలు ఏంటంటే ఇందులో పొటాషియం అధికంగా ఉంటుందండి. పొటాషియం వచ్చేసి హార్ట్ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది కదా, దాన్ని మెయింటైన్ చేస్తుంది. అదేవిధంగా ఇందులో విటమిన్ బి6 కూడా ఉంటుందండి. ఇవి మన నర్వ్ సిస్టమ్‌కి చాలా హెల్తీ నర్వ్ సిస్టమ్ అంటారు కదా, దానికి ఉపయోగపడుతుందన్నమాట. ఇక్కడ నేను చూపించిన గ్రేప్స్ కొన్నే, కానీ దాని హెల్త్ బెనిఫిట్స్ చెప్తాను వినండి. ఇదొక దీంట్లో ఫ్యాట్ సాల్బుల్ విటమిన్ ఉంటుంది. అంటే కొవ్వును కరిగించేటువంటి తత్వం అనేది దీనికి ఉంటుంది. దీన్ని బట్టి బ్లడ్ క్లాటింగ్ ఉంటుంది కదండీ! హెల్తీ బోన్స్ కూడా ఉంటాయి. పుల్లటి ద్రాక్షలో అయితే విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. ఇంకొచ్చేసి పియర్ గురించి చెప్పాలంటే పియర్ అనేది గట్ హెల్త్‌కి చాలా ఉపయోగపడుతుంది అండి. ఎందుకంటే దీనిలో ఉండేటువంటి ఫైబర్ వచ్చేసి మంచిగా ఉంటుంది. డైజెషన్ కూడా అవుతుంది. ఎందుకంటే దీంట్లో నీటి శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా హార్ట్ హెల్త్‌కి కూడా ఉపయోగపడుతుంది. ఎక్కువ గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని ఇది చాలా వరకు తగ్గిస్తుంది. ఎక్కువ నీటి శాతం మరియు ఫైబర్ ఉండడం వల్ల బరువు కూడా తగ్గడానికి అవకాశాలున్నాయి. ఇంకా అయితే క్యాన్సర్ ప్రొటెక్షన్‌కి కూడా ఉపయోగపడుతుందండి. దీంట్లో ఉండేటువంటి కాంపౌండ్స్ ఉంటాయి. అది క్యాన్సర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అలానే కిడ్నీ హెల్త్, హైడ్రేషన్‌గా ఉంచుతుందండి. 150 గ్రాముల వాటర్ అయితే గ్రాముల వాటర్ అయితే ఉంటుంది. ఇది హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా హెల్తీ ఫ్రూట్. అన్ని ఫ్రూట్స్‌లో కల్లా పియర్‌కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ఇంకొచ్చేసి దానిమ్మ గురించి చెప్పాలంటే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయండి. వీటితో పాటు మన మనసుకు మానసిక ప్రశాంతత అనేది చాలా అవసరము. ముందు మనం ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. నవ్వు 4 విధాల చేటు అన్నారు కదా! నవ్వు అనేది నవ్వకూడని చోట నవ్వకూడదండి. కానీ నవ్వు కొన్ని మూవీస్ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఆ నవ్వుని చనిపోయినప్పుడు కానీ, ఒకళ్ళు బాధల్లో ఉన్నప్పుడు గానీ నవ్వితే తప్పు, కానీ మిగతా టైంలో నవ్వుకుంటే అది మనకు హెల్త్‌కి చాలా ఉపయోగపడుతుందండి. పడేసేసేసి నేను వంటకి స్టార్ట్ అవుతాను. నిన్న పాలకూర ఉంది, పాలక్ పన్నీర్ చేస్తాను. లేకపోతే ఇంకేదన్నా టిఫిన్ ఆప్షన్‌కి అయితే వెళ్తాను. ఇంకైతే నేనిక్కడ బాండీ పెట్టాను కదండీ! బాండీ వేడెక్కిన తరువాత నేను మీకు ఘీ ఇష్టం ఉంటే ఘీ వేసుకోండి. లేదు మేము వెజిటబుల్ ఆయిల్ వేసుకుంటాము అంటే మీ ఇష్టం అనమాట. పీనట్ ఆయిల్ గానీ, సన్‌ఫ్లవర్ ఆయిల్ గానీ యూజ్ చేసుకోండి. నేనైతే యూజ్ చేస్తున్నాను. అన్ని వంటల్లో యూజ్ చేయను. బట్ ఇలాంటి కొన్ని నార్త్ ఇండియన్ డిషెస్‌లోనే. ఇప్పుడైతే పొట్టు వలిచిన గార్లిక్ అండి. ఈ వంటేమో గానీ, ఈ గార్లిక్ ఒలవడం పెద్ద పనైపోయిందండి బాబు. తొక్క తీసేస్తుంటే అది నా తొక్క ఒలిచేస్తుంది. చాలా కష్టమైన ప్రాసెస్. ఎందుకిలా పొట్టు ఒలిచి వేస్తున్నాననంటే, ఎంత మిక్సీ పట్టినా గానీ ఆ తొక్కలనేవి నాలుకకి అంటుకుపోతాయండి. మనం ఆల్రెడీ పాలకూరను పేస్ట్ అల్లే చేస్తున్నాం కాబట్టి అంతగా దాంట్లో పీచనేది గ్రైండ్ అయిపోతుంది. కానీ మిక్సీకి కూడా గ్రైండ్ అవ్వనటువంటిది వెల్లుల్లిలో ఉంటుంది. ఇక్కడైతే నేనింకా పాలకూరను ఇందాక నెయ్యి వేశాను కదా, దాంట్లో కొంచెం మగ్గపెట్టండి. ఎక్కువ డీప్ ఫ్రై చేసినట్టుగా కాకుండా జస్ట్ అది మగ్గింది అంటారు కదండీ! మగ్గిన దాని మీద కొంచెం వేయించండి. ఇంకా అయితే నేను ఇక్కడ జార్‌లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్క, పొట్టు వలిచిన వెల్లుల్లిపాయ రెబ్బలు వేశానండి. ఇంకైతే ఇవి మిక్సీ పట్టుకుంటాననమాట.
అలానే టమాటో వేసుకోండి. టమాటో వేసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ వస్తాయన్నది అపోహ మాత్రమేనండి. ఆహ్, కొన్ని కారణాలు వల్ల వస్తాయి కానీ టమాటా అనేది రీజన్ కాదండి. హ్మ్. కాబట్టి ఏం పర్లేదు, ఒక టమాటా వేసుకోవచ్చు. వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలనమాట. నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను. మీకు కొంచెం కచ్చా పచ్చాగా ఉండాలంటే మరి టూ మచ్ కచ్చా పచ్చా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా చేసుకోండి. అలానే ఇక్కడ పాలకూరను కూడా గ్రైండ్ చేశాను. చల్లారిన తర్వాత చేయండి. జీడిపప్పు వేసుకొని గ్రైండ్ చేయండి. ఇంకా అదే బాండీలో నేను కొంచెం నెయ్యి ప్లస్ నూనె 2 కలిపి వేశానండి. ఇంకైతే కొంచెం నెయ్యి వేసిన తర్వాత నెయ్యి హీట్ అవ్వంగానే అందులో మనం జీలకర్ర వేసుకుందామండి. ఇక్కడ నేను జీలకర్ర కూడా వేశాననమాట. జీలకర్ర వేడెక్కిన తరువాత మనం ఇందాక నూరుకున్నటువంటి ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఒక టమాటో పేస్ట్ ఏదైతే ఉందో అది మనమైతే ఇందులో వేసేసుకొని జీలకర్ర వేగిన తర్వాతే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కలపండి, అటు ఇటు కలపండి. దీంట్లో ఏంటంటే మాడకుండా చూసుకోవాలి. తీస్తున్నాడండి మా అబ్బాయి. ఇప్పుడైతే కూర చేస్తున్నానమాట. ఎంతవరకు ప్రాసెస్ వచ్చిందో చూద్దాం. అయితే పాలక్ పన్నీర్ కూడా కలిపేసేసాను. అడుగు మాడుతుంది. థ్యాంక్ గాడ్. ఇంకైతే బాగా ఫ్రై అవ్వాలి. ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లో ఉప్పు, కారం, గరం మసాలా వేద్దామండి. ఇదిగోండి గరం మసాలా పౌడర్. ఇదిగోండి గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. ఇదిగోండి కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. ఫోన్ ఎందుకు చేయాలి? వద్దు, అరవద్దు. ట్యూషన్ ఉందో లేదో చేయాలి, అంతేనా? రోజు సెలవు ఇచ్చిద్ది అమ్మ. అలానే కారం కూడా వేసుకుందాం. ఇక్కడైతే పన్నీర్ని నేను ఎలా మ్యాగ్నేట్ చేస్తానంటే పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి నేతిలో ఫ్రై చేస్తున్నాను. ఒక పక్కనైతే గుడ్లు ఉడుకుతున్నాయండి. ఇంకా నేనైతే చపాతీ పిండి అయితే కలిపేసేసాను. చపాతీ జస్ట్ ఉప్పు వాటర్తోనే చేశాను. నూనె ఎందుకంటే ఫ్యాట్ సోర్స్ అనేసి కొంచెం తగ్గిద్దామని నేను ఆశీర్వాద్ ఆర్గానిక్ హోల్ వీట్ ఆటాతో చేశానండి చపాతీలు. ఇంకొచ్చేసి ఇందాక మీకు చూపించినటువంటి దాంట్లో కొంచెం నీళ్ళు పోసుకొని ఇలా ఉడికించుకోండి. ఇలా ఉడికిన దాంట్లో వేయించుకున్నటువంటి పన్నీర్ని ఎక్కువ వేయించకండి. మనకు అర్థమవుతుంది కదా. దీంట్లో కసూరి మేతి వేసుకుందాం. చివరిలో వేసే కన్నా ఇలా ఉడుకుతున్నప్పుడు వేసి కొంచెం సేపు ఉడికిస్తే ఏంటంటే ఎండినట్టుగా ఉంటుంది కదండి కసూరి మేతి, అది కూడా ఉడుకుతుందన్నమాట. కొంతమందికి ఈ కూర పైన నూనె తేలుతుంది కదండీ! అంతా ఉడికిన తర్వాత ఏంటంటే వాళ్ళు బాగా ఉడకడం వల్ల తేలుతుంది. రెండవది వచ్చేసి వాళ్ళు కూరలో వేయడమే ఎక్కువ నూనె వేస్తారండి. నేనైతే చాలా తక్కువ వేసాను కాబట్టి నాకు నూనె అనేది లేదా నెయ్యి అనేది కనిపించదనమాట కూరలో. ఇంకైతే వేయించినటువంటి పన్నీర్ని కూరలో వేసేసి కొంచెం సేపు ఉడికించుకోండి. ఎందుకంటే ఇలా ఉడికించుకోవడం వల్ల పాలకూరకు ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పన్నీర్కు పడతాయి. పాలక్ పన్నీర్ పర్ఫెక్ట్గా త్వరగా కూడా కడుపు నిండుతుంది, హై ప్రోటీన్ కాబట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఉంటాను. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మీట్ అవుతాను. బాయ్.